డ్రింక్స్ కూడా తాగదు, నెత్తి మీద ఉన్న జుట్టు ఊడిపోతుంది. చిన్న వయసులో చాలా మందికి ఈ జుట్టులు కూడా కారణం ఏంటంటే కూల్ డ్రింక్స్. ఇప్పుడు మీకు సైన్స్ చెప్పేంత సమయం కాదు, అది సందర్భం కూడా కాదు. దాంట్లో కాంపోనెంట్ అనేది ఒకటి ఉంటుంది, కాంపోనెంట్. అది నీ హెయిర్ని, నీ వెంట్రుకల్ని వేరుగా ఈ చర్మం స్కాల్ప్ని పట్టుకోవడానికి ఈ కాంపోనెంట్స్ అడ్డొస్తాయి. ఆ ఏర్లు ఆ పట్టు చాలిపోతాయి. ఇలా దుంతుంటే అలా వచ్చేస్తూ ఉంటుంది. కాబట్టి ఏం చేయాలి మీరు? కూల్ డ్రింక్స్ డోంట్ డ్రింక్ కూల్ డ్రింక్స్. కూల్గా వచ్చిపోతుంది నెత్తి నుంచి. ఓకే, అది నా పాయింట్ కాదు ఈరోజు. బట్ లిసన్ కేర్ఫుల్లీ, జాగ్రత్తగా. ఒక కోకో కోలా బాటిల్ మోగిపోయాను అనుకోండి, సీడ్ బాటిల్ తిప్పుతున్నప్పుడు ఏం మీరు గమనిస్తారు? దాంట్లో గ్యాస్ అంటుంది అంతే, అంతేనా? ఆ మూత తీసేసి అక్కడ పెడితే అదేమన్నా బుడుబుడు అంటదా? కామ్ ఉంటుంది. అలాగే దాంట్లో పవర్ లేదా? ఉంది. వినండి, దాంట్లో చాలా పవర్ ఉంది, కానీ ప్రస్తుతానికి అది పనిచేయట్లేదు. ఆ మాట మీకు అర్థమవుతున్నాయా? అదే ఉప్పు కానీ బేకింగ్ సోడా కానీ తీసి ఆ సీసాలో వేసాను అనుకోండి, అది ఏం చేస్తుంది? బుస్సుమని పొంగి బయటకు వస్తుంది. వింటున్నారా? అంటే ఉప్పు వేయడం వల్ల దానిలో ఉన్న శక్తి ఏంటో చూపిస్తుంది. దేవుడు నీలో నాలో ఈ జీవితానికి కావలసిన, నువ్వు గొప్పగా ఈ భూమి మీద వర్ధిల్లి ఆయన మహిమ పరచుటకు, ఆయన ఉద్దేశం నెరవేర్చుటకు నీకు కావాల్సినన్ని నీలోనే పెట్టాడు, ఎక్కడ బయట లేవు. మనం బయట వెతుకున్న అది మన బుద్ధిహీనత. ప్రశాంత్ ఎట్టు చూస్తున్నాం? నేను పేర్లు చెప్తాను పెట్టి. అంటే దేవుని వాక్యం అంటే వినండి, క్రైస్తవుడిగా దేవుని లోక జ్ఞానంతో జీవిస్తుంది, బ్రతుకుతుంది. క్రైస్తవుడు దేవుని వాక్యం చేత జీవిస్తాడు. హల్లెలూయా. నేను మళ్ళీ చెప్తున్నాను, అన్యులు లోక జ్ఞానంతో బ్రతుకుతారు, పిల్లలు పలుకుంటారు, ఎలాగోగా ఊపిరి పీల్చాలి. కానీ క్రైస్తవుడు దేవుని వాక్యం చేత జీవిస్తాడు. హల్లెలూయా. ఆ వాక్యాన్ని నువ్వు నిర్లక్ష్యం చేస్తే ఇంకా నీ క్రైస్తవత్వం అంత డబ్బా క్రైస్తవత్వం, సున్నా అయిపోయింది, జీవితం క్లోజ్. వద్దు, వాక్యం ఆఖరికి నిలబడేది వాక్యం. భూమి ఆకాశంలో గర్వించు, నా మాటలు ఎన్నడూ అది చెప్తే గుస్మంస్ వస్తాయి నాకు. బా గడ్డి ఎండిపోను, దాన్ని ఎక్కువ వాడిపోను, దేవుని వాక్యం నిరంతరం నిలిచి ఉండును. వాట్ ఎ పవర్ ఇస్ దేర్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నీకు అభిషేకం ఒక్కడుంటే సరిపోదు, దేవుని వాక్యం ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. అభిషేకంలో పడిపోతాను, వాక్యం ఉండాలి, నిలబడదు. హల్లెలూయా. హల్లెలూయా. వినండి, ఉప్పు తీసి కోకో కోలా బాటిల్లో డ్రింక్ లో వేస్తే ఉప్పుకి శక్తి లేదు, డ్రింక్ లో శక్తి ఉంది. ఆ శక్తి బయట సప్పని ఫౌండర్ లాగా బయటకు వచ్చేస్తుంది. అలాగే ఈ ఉప్పులాగా దేవుని వాక్యం, దేవుడు నీలో పెట్టిన గొప్పతనం, జ్ఞానం, సమాధానం, ఆనందం, సంతోషం, ఆ విశ్వాసం, నీకు కావలసినన్ని నీలో పెట్టాడు. నువ్వు వాక్యం కనుక లోనకి తీసుకోగలిగితే, వింటే కాదు దెయ్యాలు కూడా వెంటనే తీసుకోగలిగితే లోనకి, నీకు సాహసం ఉండి, ధైర్యం ఉండి, నీకు ఇష్టం ఉండి దేవుడి వాక్యం లోనకి తీసుకుంటే, ఆ వాక్యము నీలో దేవుడి మరుగు చేసి పెట్టిన రహస్యమందున్న హల్లెలూయా అంధకార స్థలంలో ఉంచబడిన నిధులను రహస్య స్థలంలో మరుగిన అంటే అక్కడ కాదు, దిక్మాలను అక్కడే లేదు, అంటే ఇక్కడే ఉంది. ఎక్కడుంది? నీలో నాలో పెట్టాడు. అది బయటికి రావాలంటే ఖచ్చితంగా నీలోకి ఏం వెళ్ళాలి? దేవుని వాక్యం. దేవుని వాక్యం. ఈ పక్కన వాక్యమా? దేవుని వాక్యం. చెప్పండి, నోరికి చెప్పండి. దేవుని వాక్యం. చెప్పండి, దేవుని వాక్యం. తల పిలుచున్నాడు కూడా చెప్పండి, దేవుని వాక్యం. మీసాలు పెద్దగా ఉన్నాయన్నాడు కూడా చెప్పండి, దేవుని వాక్యం. హల్లెలూయా. 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 ఓహో, దేవుని వాక్యం నీలోకి వెళ్తే నీలో ఉన్న గొప్పతనాన్ని బయటికి సప్పన బయటకు లాక్కొస్తుంది. ఆమేన్. నీకు తెలియని సమాధానం నీ నుంచి బయటకు వస్తుంది. ఆమేన్. దేవుడు నీలో పెట్టిన ఆనందం
హల్లెలూయా. హల్లెలూయా. ఆ దేవుని వినండి, దేవుని పిల్లలు, చదువుకునే పిల్లలు చూడండి, ప్రతి వస్తువుకి ఫేక్ వస్తువు ఉందా లేదా? ఉంది. డూప్లికేట్ ఉందా లేదా? ఉంది. చెప్పండి. మీరేదో అనుకున్నారు, మేము చదివే భావన చదువు 100 రూపాయలు చదువు, మీ అమ్మ నాన్న లక్షలు పోతున్నారు, తరగతి అనుకుంటున్నారు, తాకట్టు పెడుతున్నారు. బట్ ఐ టెల్ యూ, ఇది ఫేక్ నాలెడ్జ్. మీరు చదువుకున్న చదువులని ఫేక్ నాలెడ్జ్. ఒరిజినల్ నాలెడ్జ్ హల్లెలూయా. థాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా. హల్లెలూయా. మన మహా గొప్ప జ్ఞానులైన తల్లిదండ్రులు కూడా ఏం చేస్తారంటే, వెళ్ళామా చదువు క్లాస్ ఉందా, వెళ్ళిపోలే పర్లేదు, ఆరాధన దేవుందే. కానీ ఇంకో విషయం తెలియదు, ఈ చదువులు దేవునికి లోకంలో ఇచ్చింది ఆయన గ్రంథం చదివి అర్థం చేసుకోవడానికి, దాన్ని అనుభవం రావడానికి లోకపరమైన జ్ఞానం కొంచెం ఇచ్చాడు, ఆ వెసులుబాటు ఇచ్చాడు. నువ్వేమనుకుంటున్నావు? నా బతుకంతా అదే అనుకున్నావు. కాదు, నీ బ్రతుకు తెల్లారిపోతుంది ఈ చదువుకున్న చదువు మీరు ఆధారం చేసుకుంది. నెవర్. నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ అయినా, నువ్వు ఐపీఎస్ అయినా, నువ్వు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయినా, దేవుని వాక్యం నీలో లేకపోతే నీకు నెమ్మది, సమాధానం, ఆనందం లేదు. హల్లెలూయా. హల్లెలూయా. Never. You will never have the peace. You will never have joy. You can never have health. మీరు చదివే చదువు క్యాన్సర్ వస్తే ఏది ఆ చదువు ఆపలేదు. కానీ దేవుని వాక్యం, నీకు మాట చెప్తాను, దేవుని వాక్యం నీలో ఉందనుకో, కుక్క పొలం నుంచి దానిలో పవర్ బయట ఎలా లాగుతుందో, ఒకవేళ క్యాన్సర్ లోనికి వెళ్ళినా దేవుని వాక్యం నీలో ఉంటే దాన్ని బయటికి సప్పని బయట లాగేస్తారు. హల్లెలూయా. ఎవరైనా ఉంటే నీకు జబ్బులు, రోగాలు, దరిద్రం ఎందుకోలే, దేవుని వాక్యం నీలో లేదు. లార్డ్ జీసస్. అలా డూప్లికేట్ క్రైస్తవ వస్తాయి. గోధుమలు లేని గురువులు లేకున్నాయి ఇక్కడ. You don't believe the word of God. You are expected to believe the word of God. Hallelujah. హల్లెలూయా. క్రైస్తవుడు ఏం చేత నడవాలి? దేవుని వాక్యం చేత నడవాలి. Your life is in the word of God. Hallelujah. హల్లెలూయా. అటువైపు దేవుని స్తోత్రం చెల్లిస్తాడు. హల్లెలూయా. మనకి వాక్యం తెలియకే, సత్యం తెలియకే మనం చేసే గుడ్డి భక్తే గొప్ప భక్తి అనుకున్నాం. వాక్యం తెలిస్తే అసలు కొన్ని మనం చేస్తున్నాం, వికారం కూడా, ఐ గెట్ ఇరిటేషన్, ఫ్రస్ట్రేషన్ వస్తుంది. ఇది మారేంకంత అనిపిస్తుంది. కానీ మళ్ళీ అమ్మో మోసే వెళ్ళలేదు, వాగ్దానం అంత బహుశాత్మకుడు వెళ్ళలేనప్పుడు నేనంత నాకు సంబంధం లేదు, ఐఎమ్ సారీ, నేను చెక్ చేసుకుంటాను. అంటే ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తున్నట్టు ఒక్కోసారి. ఎందుకంటే గాడ్ ఇస్ సో పవర్ఫుల్. నువ్వు సామాన్యమైన వ్యక్తి కాదు. యు ఆర్ an extraordinary person in Lord Jesus. హల్లెలూయా. హల్లెలూయా. ఈ చీకటి లోకం నుంచి నిన్ను బాధించి, నిన్ను దొంగిలించి, నిన్ను నాశనం చేసి, నిన్ను చంపే ఈ లోకంలో నుండి తన ప్రేమలో నుండి, తన కృపలో నుండి నీ చేయబట్టుకుని పేరు పెట్టి ఆశ్చర్యకరమైన తన వెలుగు ఆశీర్వాదంలో నిన్ను పిలిచాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు పిలిచాడు? ఇంతకుముందు హోటల్స్ ఉన్న పాత రోజుల్లో హోటల్స్ లో మధ్యాహ్నం ఏ బోర్డు బయట పెడతాడు చెప్పండి? భోజనం రెడీ. అనుభవం భోజనం రెడీ. ఐడియా ఉంటుంటారు. భోజనం రెడీ. ఏమని బోర్డు పెడతాడు? భోజనం రెడీ. మీల్స్ రెడీ. ఏమని పెడతాడు? మీల్స్ రెడీ. అంటే భోజనం సిద్ధమైంది. సిద్ధమైంది. అంటే వచ్చి భోజనం చేయమనే కదా. అవును. సరే డబ్బులుకో అది వేరే విషయం. కానీ భోజనం సిద్ధమైందంటే అటువంటి వెళ్ళి ఉల్లిపాయలు పోయాలా, కాదు. టమాటాలు పోయాలా, కాదు. బియ్యం కడగాలా, కాదు. బియ్యం పొయ్యి మీద పెట్టాలా, కాదు. వార్చాలా, ఏం చేయాలా? లేదు. వచ్చి భోజనం చేయడం అర్థం ఏంటి? రెడీ అయింది రా అని అర్థం. అలాగే యేసు కూడా మీల్స్ రెడీ అన్నట్లు యేసు కూడా మన సమస్త దుర్నీతి, మన పాపం, మన శాపం, మన దారిద్ర్యాన్ని, మన బలహీనతని, మన బుద్ధిహీనతని, మన అపజయాల్ని, మన నిందల్ని, మన ఒత్తిడిని, మన దుఃఖాన్ని సమస్తాన్ని సమాప్తం చేసి ఇప్పుడు ఆశీర్వాదంలోకి రమ్మన్నాడు, పిలిచాడు. హల్లెలూయా.
ఆశీర్వాదమునకు వారసుడను. నేను ఆశీర్వాదానికి వారసుడను. మీ పక్కన చెప్పండి, నేను ఆశీర్వాదమునకు వారసుడిని. వారసుడిని. చెప్పండి, వారసుడిని. నేను వారసుడిని. చెప్పండి, దేవుని ఆశీర్వాదానికి వారసుడు. దేవుని ఆశీర్వాదానికి నేను వారసుడిని. చెప్పండి, వారసుడిని. దేవుని చెప్పండి, వారసుడిని. వారసుడిని. చెప్పండి, వారసుడిని. వారసుడిని. హల్లెలూయా, 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 హల్లెలూయా. మొదటి పేతురు పత్రిక 3:9 బైబిల్ ఉన్న వాళ్ళందరూ తీయండి, రాసి చదివేంత ఇంట్లో ధ్యానించండి. యవనస్తులు, మీ సక్సెస్, మీ ప్రాస్పరిటీ దేవుని వాక్యం ఆనందంతో చదివి దివారాత్రం దాన్ని ధ్యానించేవాడు వర్ధిల్తాడు, వెళ్ళు మార్గంలో వర్ధిల్తాడు, చేయి పనిలో సఫలీకృతమై ఉంటాడు. మొదటి పేతురు పత్రిక 3:9 ఆశీర్వాదమునకు వినండి, చెవులిపి విను సంగమా, నీ చెవులను బూజు దులుపు. నేను దులపనది బాహ్యమైన చెవులు కాదు, శారీరకమైన చెవులు కాదు, ఆత్మ వినికిడి స్పష్టంగా అర్థమయ్యేలాగా దాన్ని రెడీ ఉంచు. చదువు. ఆశీర్వాదమునకు ఆశీర్వాదమునకు వారసులవుటకు ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక. నమ్మిన వారు సంతోషం గట్టిగా చదువు. హల్లెలూయా. నేను ఏడుతూ ఆశీర్వదిస్తాను, ఏడుతుండాలన్నాడు. మనం సాక్ష్యం ఇస్తారు, ఆఖరి శ్వాసకు ఏడుతున్నాడు, నీ బతుకండి ఇంకా. హల్లెలూయా, హల్లెలూయా. ఆనందించమన్నాడు. మనం దేనికి పిలిచాడు? ఆశీర్వదించబడ్డ ఆశీర్వాదమునకు వారసులు. ఈరోజు నేను చాలా డీప్ గా తీసుకెళ్తున్నాను వాక్యాన్ని. విని నమ్మి కలిగి ఉంటానా నీ ఇష్టం. అది విశ్వాసం అనేది ఆప్షన్, చాయిస్. నేను కలిగి ఉంటానా వద్దంటానా నీ ఇష్టం. నువ్వు విశ్వాసం ఉండనంటే ఈ దిక్కుమాల బ్రతుకులోనే నువ్వు పెట్టలోకి వెళ్ళిపో, లేదా మహిమకరంగా నీ జీవితాన్ని మార్చుకో. నీ తరతరాలు యేసు అక్కడ వరకు వర్ధిల్లును గాక. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. మళ్ళీ చెప్తున్నాను, నువ్వు రోగంతో ఉండడం శాపం, నువ్వు దరిద్రం ఉండడం శాపం. బైబిల్ చెప్తుంది. వింటున్నారా? చెయ్యి చాపడం శాపం, చెయ్యి చాపిన వారు పెట్టడం ఆశీర్వాదం. హల్లెలూయా. స్వస్థత లేని వారి కొరకు స్వస్థత కలిగి నువ్వు ప్రార్థన చేయడం ఆశీర్వాదం. నువ్వే రోగాలు వేసుకుని రోగం నువ్వే ప్రార్థన చేస్తావు, నీకేముంది విశ్వాసం? నో, ఇట్ వోంట్ వర్క్. హల్లెలూయా. ఆ మాట నీకు అర్థమవుతున్నాయా? దేవుని వాక్యం నమ్మదగినది, దానిలో జీవం ఉంది, అది శక్తి కలిగింది, రెండంచెల కలిగిన వాడి అయిన ఎటువంటి ఖడ్గము కంటేను పదునై ఉన్నది దేవుని వాక్యం. హల్లెలూయా, హల్లెలూయా. దేనికి పిలిచాడు మనల్ని? ఆశీర్వాదం వారసులకు. అంటే అర్థం ఏంటి? విను, నేను ఆశీర్వదించడానికి పిలవలే, ప్రభు నన్ను ఆశీర్వదించు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ బైబిల్ ఏం తీసుకున్నాను ఇప్పుడు? ఒలివియా దగ్గర నుంచి బైబిల్. బైబిల్, నీ బైబిల్, బైబిల్ అమ్మాయి అది డబ్బులు చూస్తాను, గుడ్లేస్తుంది. బైబిల్ ఇవ్వు. తీసేసుకున్నారు, మీరు ఎలా చూస్తారు? తీసేసుకున్నారు కదా. పొరపాటు ఇచ్చేసింది కదా, మళ్ళీ ఏం అడుగుతున్నాడు? వినండి, సిలువలో యేసుక్రీస్తు నీకు జీవితానికి కావాల్సిన అన్ని కూడా నీకు సంపూర్ణంగా స్వాస్థ్యముగా ఉండేటకు సమాప్తమైన పనికి పరలోకమున నీకు కావాల్సినంత కూడా నీకు ఇచ్చేశాడు. నీకు అడగడానికి ఏమీ లేదు. హల్లెలూయా, సత్యం బోధిస్తున్నాను. హల్లెలూయా,
హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి నాకు కావాల్సినంత ఆయన ఇచ్చాడు నాకు. నాకు కావలసిందంతా ఆయన నాకు ఇచ్చాడు. నాకు కావలసినంతా నా యేసు నాకు ఇచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. వారసులవుటకు, దేని వారసులవుటకు? ఆశీర్వాదం. కింద చదువు ముఖ. ఆశీర్వాదం నాకు ఆ. వారసులవుటకు ఆ. మీరు పిలువబడితిరి గనుక పిలిచాడు. నేను ఆశీర్వదించడం కాదు, కింద చదువు అప్పుడు అర్థమవుతుంది. కీడుకు ప్రతి కీడైనను కీడికి ప్రతి కీడైనను, దూషణకు ప్రతి దూషణ దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి. వారిని దీవించడు. అంటే నీ కీడు చేసేవాడిని, నిన్ను దూషించేవాడిని నువ్వేం చేయాలని పిలిచాడు? నిన్ను దేనికి పిలిచాడు? నిన్ను నువ్వు దీవించాలంటే నీ దగ్గర లేకపోతే నువ్వే దీవిస్తావు. చెప్పండి, ఆయన ఇచ్చిన ఆశీర్వాదంలో చెప్పండి, ఆయన దేవుడు నాకు ఇచ్చిన ఆశీర్వాదం. దేవుడు నాకు ఇచ్చిన ఆశీర్వాదములు. ఈ రోజు దేవుడు అన్న పదం క్యాన్సల్ మన నోట్లో వచ్చింది. నా తండ్రి నాకు ఇచ్చిన ఆశీర్వాదములు, నా తండ్రి నాకు ఇచ్చిన ఆశీర్వాదములు అది నిండి పొర్లి పారుచు నాకు కీడు చేయవారికి, నాకు కీడు చేయవారికి, నన్ను దూషించే వారికి, నష్టం కలిగించే వారికి, నాకు నష్టం కలిగించే వారికి అది నిండి పొర్లునుగా నింపబడును గాక. అది నిండి పొర్లి నింపబడును గాక. హల్లెలూయా. చెప్పండి, నాలో ఎంత ఆశీర్వాదం ఉందో తెలుసా? నాలో ఎంత ఆశీర్వాదం ఉందో తెలుసా? వేరే వాళ్ళకి ఇవ్వగలిగినంత ఆశీర్వాదం దేవుడు వేరే వాళ్ళకి ఇవ్వగలిగినంత ఆశీర్వాదం నాకు ఇచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. థాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా. హల్లెలూయా. డబ్బు ఉన్నవాడు భాష ఉంటుంది, డబ్బు లేనివాడు భాష ఉంటుంది. మాట్లాడు, నాతో మాట్లాడు. డబ్బు లేనివాడు భాష ఉంటుందంటే నువ్వు మాట్లాడే భాష. డబ్బు ఉన్నవాడు భాష వేరు ఉంటుంది. డబ్బు లేని నిన్ను షాపింగ్ ఎలా అంటే ఏమి వెళ్తాం, నా దగ్గర ఏముంది. మీ అమ్మాయిని అలా యూనివర్సిటీలో చదివాడు, నా కాడ ఏముంది చదివించడానికి, నేనేం చేయగలను, ఎందుకంటే ఏం లేదు ఇక. అదే డబ్బున్నవాడు చెప్పండి, డబ్బు లేనివాడు అడుక్కుంటాడా లేదంటే ఏం చేస్తాడు? చెప్పండి, ఎక్కడ దొరుకుతుందో అని ఎత్తుకుంటాడు, అడుక్కుంటాడు. దొరుకుతుందంటే అడుక్కుంటాడు. వేనండి, డబ్బు లేనివాడు ఏం చేస్తాడు? దొరుకుతుందంటే అడుక్కుంటాడు. డబ్బున్నవాడు ఉందని నమ్మితే పెడతాడు. సింపుల్. మీ దారిద్ర్యానికి కారణం ఇదే, ఏమి లేదు. హల్లెలూయా. ఈరోజు రెండు స్థాయిలు కలిగి చూడండి, మీ జీవితాలు గొప్పగా ఉండాలంటే, సమృద్ధి కలిగి ఉండాలంటే, సమృద్ధి అయిన ఆరోగ్యం నీలో ఉండాలంటే, గొప్ప జ్ఞానం నీలో ఉండాలంటే, గొప్పగా నీ జీవితం ద్వారా యేసు మహిమ పొందాలంటే, వింటున్నారా? విశ్వాసం అనే పాఠాలు బలంగా నేర్చుకోవాలి. నీ విశ్వాసం ఎంత బలంగా ఉండదో నీ గొప్ప ఆశీర్వాదం కలగం. హల్లెలూయా. హల్లెలూయా. మాటకి తప్పవుతున్నాయా? నీ విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది నీ గొప్పతనం. హల్లెలూయా. హల్లెలూయా. యోసేపు ఆశీర్వదించబడినవాడా? ఆశీర్వదించబడ్డాడా? ఆశీర్వదించబడ్డాడు కాబట్టి కోతులకు వెళ్ళాడు. ఆశీర్వదించబడ్డాడు కాబట్టి చెరసాలకు వెళ్ళాడు. ఆశీర్వదించబడ్డాడు కాబట్టి పోతేఫర్ భార్య నిందించింది. అక్కడికి వెళ్ళి ఆశీర్వదించబడలేదు. ఆశీర్వదించబడినవాడు కాబట్టి దేవుడి ప్రక్రియ నమ్మిన వారు ఉండి గట్టిగా ఈరోజు నేను కష్టాల్లో బాధలు ఆశీర్వదించబడలేదు కాదు, ఆశీర్వదించబడ్డాను కాబట్టి నా ప్రక్రియ చేస్తున్నాను. నేను ఆశీర్వాదములకు వారసుడనై ఉన్నాను. ఆశీర్వాదములకు వారసుడనై ఉన్నాను. ఇచ్చేవాడనే కాదు, తీసుకునేవాడు కాదు. అడుక్కునేవాడిని కాదు. రెండు లెవెల్స్ ఆఫ్ ఫెయిత్.
రెండు స్థాయిలు కలిగిన విశ్వాసం మీ ముందు ఉంచుతాను ఈరోజు. నువ్వు ఎక్కడ ఉన్నావో ఎక్కడికి వెళ్ళాలో నిర్ణయించుకో. మొదటి రకమైన విశ్వాసం స్థాయి, ఫస్ట్ లెవెల్ ఆఫ్ ఫెయిత్, అడుక్కోవడం. ఏంటది? అడుక్కోవడం. ప్రార్థన అనగానే ప్రభువా నాకు ఇది ఇవ్వా, అది ఇవ్వా, నీ పరిశుద్ధాత్మని ఇవ్వవా. మెంటోళ్ళు వినండి, నాకు అలాగే పిలవాలనిపిస్తుంది. చూడండి, పరిశుద్ధాత్మ అనేది ఒక వరం, ఇట్స్ ఎ గిఫ్ట్. ఇప్పుడు మన 22వ తారీఖు నా పుట్టినరోజు అయింది, అయినా ఎవరు రాలేదు, నేను ఘనంగా చేసుకున్నాను. ఇక్కడ ఎవరు వస్తున్నారు? మామూలు లేదు అంటారు, లేదు నా ప్రభుత్వం చేసుకున్నాను. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. That's not a point. Very interesting. Glory be to the name of Jesus. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. ఇప్పుడు నా పుట్టినరోజుకి నేను సెలబ్రేట్ చేసుకుని మిమ్మల్ని అందరూ ఆహ్వానించుకోండి. ఇప్పుడు సోమసుందర్ దగ్గరికి వెళ్ళి బ్రదర్ నాకేం గిఫ్ట్ ఇస్తావు, బ్రదర్ నాకేం గిఫ్ట్ ఇస్తావు, మేరీ నువ్వు నాకేం గిఫ్ట్ ఇస్తావు అడుగుతాను. వాళ్ళు అడిగితే చాలా నువ్వేమంటారు, అంత చీప్ అయిపోయింది. గిఫ్ట్ కూడా అడుగుతుంటాడు చుట్టుమాడు. నా మాటలకి అర్థం అవుతున్నాయా? మీ భాషలో నేను వివరిస్తున్నాను, నేను బైబిల్ భాషలో చెప్పట్లేదు. అది ఒక గిఫ్ట్, అది ఆయన ఇష్టమైతే ఇస్తాడు. ఇవ్వు అంటే పో అంటాడు. దానికి ఈరోజు వివరణ ఇస్తాను, మీకు క్లియర్ ఇస్తాను బైబిల్ నుంచి. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు అడగాల వద్దా అనేది ఈ పాయింట్ ఈరోజు. ఇప్పుడు నీకు ఇవ్వడానికి ఆయన అన్ని ఇస్తే నీకు ఇంకేం ఇస్తాడు ఆయన? నీకు అన్ని ఎక్కడ పెట్టాడు? మనం చదువుతున్న వాక్యంలో 6వ వచనం చదువుతారు ఒకసారి. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. ప్లీజ్ బైబిల్స్ ఉన్నారు, ఓపెన్ చేయండి. మొహాలు కొంతమంది ఇక్కడ కూర్చున్నారు, బైబిల్ తీరు చదవరు, రాదంటారు, ఏమన్నాడు సోది. జీసస్ చదువు 4:6. మరియు జాగ్రత్త వినండి, ప్రతి ఒక్కరు చెవులిపి వినండి. మరియు మీరు కుమారులై ఉన్నందున త్వరగా మీరు కుమారులై ఉన్నందున ఏమై ఉన్నందున అనండి. ముందు సంగతి, కుమారులు ఎవరు? యేసుక్రీస్తు రక్షకుడని నమ్మి ఆయనను జీవితంలో స్వీకరించిన ప్రతి వారు తండ్రికి యేసును బట్టి కుమారులమై ఉన్నాము. ఇలా ఎంతమంది యేసు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించారు? చేయగలరు. ఆయన చూడాలి. ఎందుకంటే ఇదిగో ప్రభా నీ కుమారుడు, నేను నమ్ముతున్నా, నీ చేయతంటే నీ విశ్వాసం. హల్లెలూయా. హల్లెలూయా. మరియు మీరు కుమారులై ఉన్నందున నందున, చూసారా, నందున ఉన్నారు కాబట్టి నమ్మితే, నేను దేవుడి కుమారుడు నమ్మితే చదువు. నాయన తండ్రి అని మొర్రపెట్టు తన కుమారుని ఆత్మను, తన కుమారుడు అనగా యేసుక్రీస్తు ఆత్మను దేవుడు మన హృదయములోనికి మన తండ్రి మన హృదయములోనికి పంపెను. ఆయనే క్రీస్తు. ఇప్పుడు ఎప్పుడు క్రీస్తు ఎక్కడ ఉన్నాడు? నీలో కాదు, నా హృదయంలో ఉన్నాడు, నా ఆత్మలో ఉన్నాడు. చెప్పండి, నా ఆత్మలో ఉన్నాడు, నా ఆత్మలో ఉన్నాడు. మరి ఆయనే నీలో అంటే ఇంక నీకు అన్ని ఉన్నాయి కదా. ఉన్నాయి. ఇంకో మాట చెప్పనా, పరలోకమే నీలో ఉంది. అక్కడెక్కడ ఎత్తుకున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. ఎక్కడుంది పరలోకం? చెప్పండి, ధైర్యంగా చెప్పండి. ఏ బోధించేది దాన్ని రాంగ్ అయితే దాని తీర్పులో నేను నిలబడతాను దేవుడి సన్నిధిలో. మీరు ఎవ్వరు తీర్పులో దానికి లెక్క చెప్పాల్సిన పని లేదు, ఎందుకంటే నేను బాధ్యత వహిస్తున్నాను. హల్లెలూయా. ఎవరి ఆత్మ తండ్రి మనలో పెట్టాడు? తన కుమారుడు నీ ప్రభు నా రక్షకుడైన యేసు యొక్క ఆత్మ అయిన క్రీస్తుని నాలోను నీలోను పెట్టాడు. హల్లెలూయా. అంటే అటువంటి నీకు కావాల్సినన్ని కూడా నీలోకి వచ్చేసాయి. నీ సమాధానం నీకు వచ్చేసింది, నీ ఆనందం నీకు వచ్చేసింది, నీ జీవితం కావాల్సిన శక్తి అంతా వచ్చింది, జ్ఞానం అంతా వచ్చింది, సమృద్ధి అంతా వచ్చింది, ఐశ్వర్యం అంతా వచ్చింది, పరిశుద్ధత అంతా వచ్చింది, ఆశీర్వాదం అన్ని వచ్చాయి, నీకు నీలోనే ఉన్నాయి. అది బయటకి రావట్లేదంటే నువ్వు వాక్యం విని స్టైల్కి వెళ్ళిపోతున్నావు. ఎక్కడి నుంచి
హల్లెలూయా. చేర్చుకోవట్లేదు లోనకి. అది వెళ్ళుంటే విశ్వాసం కలిగి ఉండేది. మళ్ళీ ఇప్పుడు బయటకు వెళ్ళి దిక్మాన్ దరిద్ర లోక మాటలు మాట్లాడతాం. మళ్ళీ విశ్వాసం లేని మాట. నా మాట్లాడుతుంటే మీకు హల్లెలూయా. క్రైస్తవం ఏమనుకున్నావు? ఏది లోకం పలుకున్నాడు ఆ నీచ కులం దరిద్ర మొహాలయ్యి, పెట్ట మొహాలు, చచ్చిన జీవితాలయ్యి, కుళ్ళిపోతున్న ఆత్మల కుళ్ళిపోతున్న జీవితం. ఆ చెప్పే మాట మీద దిక్మాన్ దరిద్ర జీవితం ఇది. నేను అధికారులు మాట్లాడడం కూడా సరిగ్గా ఇష్టపడను. ఎందుకంటే వాళ్ళు ఎంత ఇష్టం లేదో కాదు, వాళ్ళ మాటల్లో జీవం లేదు. వారి మాట కంటే భయం కలుగుతుంది. భయం నీ విశ్వాసాన్ని చాట్ చేస్తుంది. ఈ రోజు విన్న మాటలు మా ఫ్రెండ్స్ ఆత్తో తిరుగుతాను నీ తలకాయ కాదు అని చూస్తే నాకు జిడ్డు అనిపిస్తుంది. వేస్ట్ ఫెయిల్స్ ఏసుకి మహిమేంది దరిద్రుల వాళ్ళు. ప్రత్యేకత లేదు వారి మధ్యన. వారి మాటల్లో మాట్లాడగలుగుతావు నువ్వు. చీకటికి వెలికి పొద్దెక్కడా, పరిశుద్ధికి పాపం పొద్దెక్కడా, పరలోకానికి భూలోకానికి పొద్దెక్కడా. ఆ మాట అర్థమైంది. దేవుని స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. గ్లోరీ బి టు ది నేమ్ ఆఫ్ జీసస్. నీ కాదు సర్కిల్ నీకే ఉంది. తలకాయ 10% పాస్ అవ్వండి సర్కిల్. నా సర్కిల్ నేను చెప్తే మినిస్టర్స్ తో కూర్చునేవాడు నా ఫ్రెండ్స్. నో నో వాడు లోకస్తులు. నేను ప్రత్యేకించబడాను. ఐఎమ్ ఎక్స్ట్రాడినరీ పర్సన్ ఫర్ జీసస్. హల్లెలూయా. హల్లెలూయా. నాకు ఆల్ తెలుసు, ఏం తెలుసు? అసలు నీకు ఆల్ ఏం తెలుసు? ఏసు తెలుసా నీకు? ఏసు తెలుసా? సృష్టికర్త వాక్యైన వాడు నీకు తెలుసా? అతను దేవుని స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. 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 ఇట్స్ గాడ్స్ వర్డ్. వినండి, మీకు అర్థం చెప్తాను. ఒక లెవెల్ ఏంటంటే అడగడం. దాని పై స్థాయి ఏంటంటే వినండి, చదువు తీసుకోవడం. ఒక విశ్వాస స్థాయి ఏంటి? అదే నేర్చుకున్నా. సరే, ఆ స్థాయికి ఆ విశ్వాసానికి ఆ విధానం సరిపోయింది. కానీ ఇంకా మారవాళ్ళు క్రీస్తునాథున్న ప్రతి వాడు అంటే రోజు రోజు నువ్వేవాలి, నీ జ్ఞానంలో నూతనత్వం రావాలి, పెంపొందింపబడాలి, పరిపక్వతలు రావాలి. అర్థమైన దేవుని స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. 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 ఓ గ్లోరీ బి టు ది నేమ్ ఆఫ్ జీసస్. ఒక స్థాయి, చిన్న స్థాయి, కింద స్థాయి ఏంటి? అడగడం. దాని పై ఉన్నతమైన స్థాయి ఏంటి? తీసుకోవడం. మీకు అర్థమైన నేను వివరించి ధ్యానించి దాన్ని నేను ప్రిపేర్ అయ్యి మీ మధ్యకి వచ్చాను. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా. హల్లెలూయా. జాగ్రత్త వినండి ఆ మాట. లూకా సువార్త 15 మొదటి 22 వచనాలు మనం చూస్తే అక్కడ తప్పిపోయిన కుమారుడు గురించి మనం చూస్తాం. 12వ వచనం 29 30వ వచనం మనం చూస్తే ఎవరు తీయరు? వినండి, రాసుకోండి, ఇంటికి వెళ్ళండి, ప్లీజ్ రీడ్ ఇట్. బైబిల్ ఎవరైతే ప్రేమించి చదువుతారో వినండి చెవులిపి. బైబిల్ ఎవరైతే ప్రేమించి చదివి దాన్ని హత్తుకొని దాని మాటలతో నువ్వు బ్రతకడానికి ఇష్టపడతావో నువ్వు గొప్ప వ్యక్తిగా ఉంటావు. ఆమె చేయకుండా నీ ఆమె చేయాలి. హోలీ స్పిరిట్ గాడ్, థ్యాంక్ యూ. హల్లెలూయా. హల్లెలూయా. మీరు అంటారు అన్ని అంటే గరాణాలు వేస్తాడు. నేను గరాగాణ ఎందుకంటే నాలో దేవుని వాక్యం ఉంది. హల్లెలూయా. 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 పౌలు అంటాడు, క్రీస్తు నిమిత్తమే మేము వెర్రివారమైనా క్రీస్తుని బట్టి మేము గర్వించుచున్నాం. మాలో క్రీస్తు ఉన్నాడు. We believe it. I know Christ is in me. నీకున్న విశ్వాసం? అది లేదు, ఇది లేదు, అది ఎప్పుడు, ఇది ఇంతే, అదంతే, ఈ డాన్స్ లేదు, నీ బతుకంటారా? ఆనందం లేదు నీకు. నువ్వు వాక్యం నమ్మవు. నీ పక్కన దళితులు, హిందువులు, అన్యులు నీకే చెప్తారు నమ్ముతారు. కానీ ఇక వాళ్ళ జిడ్డు ఆడగాడ దళితులు వాళ్ళు డాక్టరే చెప్తే చెప్పాడు కరెక్టే.
కానీ నీ ప్రభు ఏమయ్యాడు? లాయర్ చెప్పాడు నీ కేసు గెలవని, ఓకే చెప్పాడు, అమరణ చచ్చిపోతావా? బుద్ధిగా క్రైస్తవ సంఘం చెయ్యి. సేవకుడి నాకేంతో రోషం వస్తుంది, ఆయన నేను చూసి అసహించుకుంటున్నాడు ఈ భక్తిని చూసి. లార్డ్ జీసస్, we are so sorry Lord, forgive us. Hallelujah, హల్లెలూయా, hallelujah, హల్లెలూయా. యవనస్తులు జాగ్రత్త. విని వెళ్తే మళ్ళీ తమాషాలు వేసుకుంటూ అన్యులతో మీరు సహవాసం చేస్తే మీ లైఫ్ చాలా ఘోరమైన కండెమ్ లైఫ్ అయిపోతుంది. ఇంత లోతైన వాక్యం దేవుడు మీకు ఇస్తూ కూడా మీరు ఇంకా లోకంతో కనెక్ట్ అయి ఉన్నారు. చూసారు లోకల్ పీపుల్ తోటి, మీ ఫ్రెండ్స్. ఐ టెల్ యూ, యు ఆర్ రియల్లీ డర్టీ పీపుల్. యు ఆర్ వెరీ డర్టీ. ఆయన రక్తంతో నేను కడితే బొగ్గగా రాసుకుంటున్నావు నువ్వు. లార్డ్ జీసస్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒక లెవెల్ ఏంటి చెప్పండి. చూడండి లూకాసు వార్త 15వ అధ్యాయం 12వ వచనం బట్టి 29, 30వ వచనం బట్టి జాగ్రత్త. చిన్న కుమారుడు వచ్చి తండ్రిని ఏం చేశాడు? ఆస్తి అడుక్కున్నాడా లేదా? గట్టి మాట్లాడు. అడిగాడా లేదా? జాగ్రత్త అన్నాడు. అడిగినందుకు తండ్రి ఇచ్చాడా లేదా? అడిగితే ఇస్తాడు, ఎందుకంటే అడుక్కున్నావు కాబట్టి. నిలబడిందా? మాట్లాడండి. నిలబడింది. నువ్వు ఏది అడిగి పొందుకున్నా అది నిలబడదు. ఆఖరి పెద్ద కుమారుడు తీసుకున్నాం. ఆ 29, 30 వచ్చిన చదువుకోవడం. పనివాడు అడిగాడు, ఏంటి జిగ్ జిగ్ చుట్టూ జరుగుతుంది, ఇంట్లో ఏంటి పార్టీ జరుగుతుంది. మీ తమ్ముడు వచ్చాడు. ఏంటి? అప్పుడు తండ్రితో ఉన్నాడు. తండ్రి చెప్పినట్టే చేశాడు. ఆ మాట వింటున్నారా? నేను లోనకి డాడీ బయటకు వచ్చాడు, ఫాదర్ బయట, తండ్రి బయటకు వచ్చాడు. ఏమైనా నువ్వు రావట్లేదు లోనకి. తప్పిపోయి చనిపోయి కుమార్తె తిరిగి బ్రతికి వచ్చాడు. రా ఆనందిద్దామంటే వీడేమన్నాడు తెలుసా? జాగ్రత్త. పెద్దవాడు ఏమన్నాడు తెలుసా? నీ మాట ఎట్లేదు నేను కాదన్నా, నేను అన్ని చేశాను కదా. అటువంటి ఏమన్నాడు? నేను అన్ని కూర్చోబెట్టాడు, అన్ని చేసి నీకు సేవ చేశాను కదా, అన్ని చేశాను కదా. అటువంటి అది ఏమన్నాడు? నువ్వు ఎప్పుడైనా నా స్నేహితులతో ఆనందించడానికి ఉంటుంది పదం. సంతోషం అంటే నేను సంతోషించినట్టు అంటే ఇప్పుడు అక్కడ కత్తితో ఏం చేశాడు? సంతోషంతో పనిచేశాడు, ఏడుతో పనిచేశాడు. ఈ బ్యాచే మనకు ఆనందం తెలియదు. ఎప్పుడు ఏడితే కానీ తండ్రి ఏమన్నాడు తెలుసా? ఆయన జాగ్రత్త ఏమంటాడు తెలుసా? నావన్నీ నీవే కదా. ఇది అంటాడు, నాకు ఎప్పుడైనా మ్యాక్డల్ ఇచ్చావా? ఇది ఏం కావాలంటే మ్యాక్డో కావాలంటే. ఎంత చీప్ పిల్లడు. తండ్రి ఏమంటున్నాడు? జ్యోతి నాదంతా నీదే నాయన అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు నన్ను ఎందుకు అడుగుతావు? నువ్వు తీసుకోవాలి కదా. ఎవరికైనా అర్థమైతే గట్టిగా తీసుకోవడం నేర్చుకోవాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. అడగడం అని తీసుకోవడం నేర్చుకోవాలి. తీసుకోవడం చెప్పండి చెప్పండి. చూడండి, చిన్నోడు అడిగి మనం దాన్ని ఎంత గొప్ప ప్రసంగం చేస్తామో. చిన్నోడు అడిగి తీసుకుని వాడు చేశాడు, పెద్దోడు అడిగి తీసుకోలేదు. ఇద్దరికి అనుకోలేదు. ఎందుకంటే ఇద్దరు మనం గుణం ఏంటి? అడుక్కోవడం. ఈరోజు ఎంతమందికి అర్థమవుతుంది దేవుడి వాక్యం? ప్లీజ్ అండర్స్టాండ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా.
ఇంటికి వెళ్ళి చదవండి. మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయం మొదటి 3 వచనాలు జాగ్రత్త చదివితే పౌలు భక్తుడు కొరింథీ సంఘంతో అంటున్నాడు, నేను మీకు చాలా గొప్ప విషయాలు చెప్పాలనుకున్నాను. ప్రారంభంలో అయితే మీరు బాలులు కనుక, చంటి పిల్లలు కనుక నేను పాలతో మిమ్మల్ని పోషించాను, పెంచాను మిమ్మల్ని. ఎందుకంటే బాలు, చంటి పిల్లలు అంటే బలహీనులు, ఆహారం జీర్ణించుకోలేరు. కాబట్టి మిమ్మల్ని పెంచుకొని వచ్చారు. కానీ ఇప్పటికీ ఇంకా మీరు పాల మీద ఉన్నారు. నేను మీకు ఆహారం ఇద్దామంటే మీరు తీసుకునే స్టేజ్లో మీరు లేరు. మీరు ఇంకా ఏ స్థితిలో ఉన్నారు? చంటి పిల్లల స్థితిలో ఉన్నారు. చెప్పండి, చంటి పిల్లల స్థితి అంటే అర్థం తెలుసా? బైబిల్ ప్రకారం 4వ వచనంలో చదివితే మీకు అర్థమవుతుంది. అసూయ కలహములు కలిగిన వారు చంటి పిల్లలు దేవుని దృష్టిలో. పీటర్, ఇప్పుడు నువ్వు సోమసుందర్ గారు ఇద్దరు ఇలా తీసుకుని ఇలా పట్టుకుని ఇలా చేస్తాడు, చూస్తున్నాడు అన్న ఏమంటారు? చెప్పండి, ఏమంటారు? ఆవిడ పిల్లలు అక్కడ ఉన్నారు, 2 పిల్లలు. అయ్యకి చిన్నపిల్ల గిచ్చుకోవడం లాక్కోడు, అయ్యకి జుట్టు పీక్కోవడం ఏంటి అంటారా లేదా? అంటాం. ఇక్కడ ఎంతమంది చంటి పిల్లలు కూర్చున్నారు? అసూయ, కలహాలు, ఈ రెండు నేను ఎప్పుడు వాక్యంలోకి నడిపించు. అవి నీలో పెట్టుకొని నువ్వు ఇంకా ఇక్కడ కూర్చొని పాప వాక్యం వింటున్నట్టు నటిస్తూ పక్కోడు చుట్టూ ఈ బట్టలు ఉన్నాయి, ఆ రంగు ఎలా ఉంది, మ్యాచింగ్ చేసిందా? వేస్ట్ క్యాండిడేట్స్ అవన్నీ కూడా దరిద్రం. అవి బాగుపడే లక్షణాలు ఇవ్వండి. అందరిని అట్లే కొంతమందిని ఆడెవరో ఆడికే తెలుసు. Lord Jesus, praise. Hallelujah. 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 My God, thank you Father, we praise you. ఎంతమందికి అర్థమవుతుంది? మీరు చంటి పిల్లలుగా ఉన్నారు. కారణం ఏంటంటే మీలో అసూయ పుష్కలం ఉంది. మనకి ఇక్కడ పక్కడు కొంచెం ఎదిగితే చాలు, ఓహో నేను ఈ పిల్లలు ఎవరైనా దగ్గర చేసుకుంటారు, కుళ్ళు, కుతంత్రాలు, కలహాలు. ఇది మీలో వాక్యమే ఉంది. ఓ నిండిపోయింది, ఆడ స్త్రీలంతా నిండిపోయారు. కానీ సరుకులేని సంఖ్య. మాట ఎవరైనా అర్థమవుతున్నాయా? ప్లీజ్ లిసన్ కేర్ఫుల్లీ. ఇంకా ఏ స్థితిలో ఉన్నాం మనం? విశ్వాసం మొదటి స్థితి, అడుక్కునే స్థితి. ఎంతమందికి అర్థం? అడుక్కుంటే ఏమవుతుంది? అనుభవంలోకి రాదు. అనుభవంలోకి తీసుకున్నది జారిపోతుంది. సో ప్లీజ్ స్టాప్ ఆస్కింగ్. ఆయన అన్ని మీ పక్కన చెప్పండి, నన్ను సంపూర్ణంగా నా తండ్రి ఆశీర్వదించాడు. నన్ను సంపూర్ణంగా. హల్లెలూయా. 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 ఇప్పుడు గలతీయులకు రాసిన పత్రిక మనం చదువుకున్న 4వ అధ్యాయం మొదటి వచనం కదా. ప్లీజ్ హెల్ప్ మీ సంబడి రీడ్. అందరూ బైబిల్ తీయండి. మరియు నేను చెప్పున్నదేమనగా, పౌలు గారు సంఘానికి చెప్తున్న మాట ఏంటంటే వారసుడు. ఎంత చెప్పండి? వారసుడు. అన్నిటికీ కర్త అయి ఉన్నను. ఆగండి, మనలో అన్ని ఉన్నను. బాలుడై ఉన్నంత కాలము అంటే అదేంటి? అసూయ కలహాతో ఉన్నంత కాలము అతనికి దాసుడు. అంటే అర్థం ఏంటంటే తీసుకునేవాడికి అడుక్కునేవాడికి ఏ భేదములు లేదు, ఏ తేడా లేదండి. ఆటోకి అర్థమవుతున్నాయా? ఎంతమందికి అర్థం? ఇప్పుడు చెప్పండి, స్వస్థత అడుక్కోవాలా తీసుకోవాలా? తీసుకోవాలి. మాట్లాడండి. తీసుకోవాలి. ఇప్పుడు ధనవంతుడు చిన్న పిల్లడు ఉన్నాడు, కొడుకు. వాడు యాక్చువల్లీ ఎవరు? ఇప్పుడు ధనవంతుడు. ఆ ధనవంతుడు ఆస్తంతటికి వారసుడు. కానీ ఇప్పుడైతే కాదు, వాడికి ఎవరితో సమానవాడు? ఆ ఇంట్లో పని చేసే పని వాళ్ళతో సమానం బయలు చెప్పు. అంటే అటువంటి పనివాడు అడుక్కుంటాడు, ఇది తీసుకునేవాడు అయినప్పటికీ కూడా ఇప్పుడు వాడికి ఏ అర్హత లేదు, తీసుకునే అర్హత లేదు, అడిగే అర్హత లేదు. ఇప్పుడు ఆ చంటి పిల్లడు ఏం చేస్తాడు?
పెద్దోడే అనుకో 10 మందిని అడుగుతాడా, తీసుకురమ్మంటాడా? నమ్మిన వారు గట్టిగా చెప్పాలి. బట్టి మీలో అసూయాన్ని, కలహాలు, ఈ చెత్తాలను పెట్టి మొదలు అడుక్కోవడమే. తీసుకునే విశ్వాసం నీకు రాదు. యు కాంట్ హ్యావ్ ఇట్. స్వస్థత తీసుకోగాని అడుక్కోవడం కాదు. ఎంతమంది నాకు అర్థమైన వాళ్ళు గట్టిగా దేవుని స్తోత్రం చెల్లించారు. హల్లెలూయా. నాట్ లైక్ దట్. పిచ్చగాళ్ళగా అడుక్కోవడం కాదు, రోషంగా తీసుకునే వాళ్ళగా దేవుని స్తోత్రం చెల్లించారు. హల్లెలూయా. Glory be to the name of Jesus. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. తీసుకోవాలి. తండ్రి ఏమన్నాడు పెద్దోడితోటి? నావన్నీ అన్ని మనవే. Glory. Hallelujah. 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 హల్లెలూయా. నా మాట మీకు అర్థమవుతాయా? వినండి. మత్తయి సువార్త 10, నేను 2వ స్థాయికి వస్తాను. తీసుకునే విధానం ఏంటో చెప్తాను. కావాలా మీకు వద్దా? మాట్లాడండి. చెప్పండి. ఇదేసి దుర్గేసుకుని వెళ్ళిపోయాడు మనిషి. కనీసం ఒక్కరు ఈరోజు దీని ద్వారా ఒక్క జీవితం కలుగుతారు. ఏమున్నామో మహిమపరచడం ఒక్కరు. ఇక్కడ కొంతమంది నాకు కనబడుతున్నారు, స్పిరిట్ నాకు కనబడుతున్నారు. మీ వ్యక్తిగత అవసరాలు, కుటుంబ అవసరాలు తీర్చుకోవడానికి మందిరాలకు వచ్చేవాళ్ళు ఇక్కడ ఉన్నారు కొంతమంది. స్టాప్ ఇట్. లార్డ్ జీసస్. హల్లెలూయా. సరి చేసుకుంటే మంచిది. అది ఎప్పటికీ నిలబడదు. ఎప్పటికైనా అది కుప్ప కూల్చేస్తుంది నిన్ను, నీ కుటుంబాన్ని. హల్లెలూయా. 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 చూడండి మత్తయి సువార్త 17:5 తండ్రి అయిన దేవుడు పరలోకం నుంచి యేసు గురించి ఒక సాక్ష్యం పలుకుతున్నాడు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఆయన మాట వినుడి. ఏమంటున్నాడు? గట్టి చెప్పండి. ఆయన మాట మరి చెప్పండి. యేసు మాట వినుడి. ఎందుకు తండ్రి యేసు మాట వినమన్నాడు? ఆయన నా ప్రియమైన కుమారుడు. మీలో ఎంతమంది నమ్ముతున్నారు? యేసు క్రీస్తుని బట్టి తండ్రికి నేను కుమారుని ఎంతమంది నమ్ముతున్నారు? అది నమ్మనంత కాలంలో ఏం జరగదు. నువ్వు అడుక్కోవడమే, దాసుల్లో అడుక్కోవడమే. హల్లెలూయా. 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 నా మాట మీకు అర్థమవుతున్నాయా? Glory be to the name of Jesus. Hallelujah. Lord Jesus, you are such a wonderful God. హల్లెలూయా. ఈయన మాట వినుడి. ఈయన మాట వినుడి. ఈయన నా ప్రియ కుమారుడు. ఈయన మాట వినుడి. ఎందుకంటే ఈయన యందు నేను ఆనందించుతున్నాను అంటే అర్థం ఏంటో తెలుసా? వినండి. యేసు ప్రభు 30 సంవత్సరాల వరకు ఆయన ఎక్కడున్నాడు ఏంటి ఎవరికి తెలియదు. హల్లెలూయా. ఆయన ఎవరికి అర్థం అవ్వలేదు. ఏం చేశాడు ఈ 30 సంవత్సరాలు అంటే? వినండి. ఆయన మాట వినడానికి ట్రైనింగ్ అయ్యాడు. హల్లెలూయా. ఎవరు వినడానికి? చెప్పండి, ఎవరు వినడానికి ఆయన మాట? ఓహో, మీకు తెలుసో తెలీదో 30 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుతున్నాను, ఈయన మాట వినుడి అన్నప్పుడు తర్వాతే పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు ఆయన మీదకి. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ ఆయనలోకి వచ్చాడో, జాగ్రత్తగా మీతో మాట్లాడుతున్నా, ఆయన మాట్లాడితే ఎవరో స్పందించారు తెలుసా? చూలిపి వినండి. మరణం స్పందించింది, గాలి స్పందించింది, అలలు స్పందించాయి, దెయ్యాలు స్పందించాయి, అంజూర చెట్టు స్పందించింది, రోగాలు స్పందించాయి, దెయ్యాలు స్పందించాయి, బలహీనతలు స్పందించాయి. ఎంతమందికి అర్థం అవుతుంది? రొట్టె స్పందించింది, చేపలు స్పందించాయి, వల స్పందించింది, సముద్రం స్పందించింది. నమ్మిన వారు ఎవరుండే ప్రతి జీవించేది ఆయన మాట విన్నాయి. Oh my God, glory, hallelujah, hallelujah. చూడండి, గలిలీ సముద్రంలో యేసు ప్రభు
ప్రభు దూరంలో ఉన్నప్పుడు సముద్రంలో వచ్చింది కదా, వచ్చింది. ఏమొచ్చింది? అలలు, నిద్ర వచ్చిందా? తుఫాను, తుఫాన్, గాలి బీభత్సం వేసింది. దానివల్ల అల్లలు భయంకరంగా చెలరేగాయి. శిష్యులు అదుపు దాటినారు. అందరూ యేసు దగ్గరికి వచ్చారు. వచ్చి మేము నశించుకోగలం, మమ్మల్ని రక్షించండి. ప్రభు ఇప్పుడు చెప్తున్నారు నన్ను ముందే లేకపోతే అన్నాడా? పోనీ కంగారు పడతాను. తండ్రి 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 తీసుకోవాలి. నేను ఇప్పుడు మీకు తెప్పిస్తాను, మీ శక్తితో నన్ను తీసుకో అన్నాడు. మాట్లాడి అప్పుడేమన్నాడు? ఈయన నా ప్రియకుమారుడు, ఈయన అంతా నేను ఆనందించుతున్నాను, ఈయన మాట వినుడి. అంటే ఎవరు? మన ఒక్కరే కాదు, దెయ్యాలు, భూతలు, మరణం, రోగాలు, బలహీనతలు, ఆఖరికి సృష్టిలో ఉన్న ఏదైనా ఆయన మాట వినవలసిందే. హల్లెలూయా. నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే అవును. థ్యాంక్ యూ. నువ్వు పలికితే ఆయన స్పందిస్తాయి. ఆమేన్. ఏంటది? ప్రభు స్వస్థపరచు ప్రభు కాదు. పవర్ వి హావ్ ఇన్ జీసస్. కారణం ఏంటో తెలుసా? నాలో భక్తి ఉందని కాదు, నేను దేవుడి కుమారుడు. హల్లెలూయా. మీలో నేను దేవుడి కుమారుడు అని నమ్మిన వారు హల్లెలూయా. యేసు నిత్యము నాలో ఉంది. హల్లెలూయా. 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 ఈ మాట చెప్పండి. ఇక మీద నా స్వస్థత అడగను, స్వస్థత నేను తీసుకుంటాను. ఇక మీదట నేను స్వస్థత అడగను, స్వస్థత తీసుకుంటాను, పొందుకుంటాను. చేస్తున్నాము స్వస్థత తీసుకుంటాను. మొదటి స్థాయి ఏంటో తెలుసా? నాకు డబ్బులు కావాలి. రెండో స్థాయి ఏంటో తెలుసా? నువ్వు డబ్బులు పిలవాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఆ మాట మీకు అర్థమైందా? నువ్వు పిలిస్తే కార్యాలు జరుగుతాయి. ఆమేన్. సృష్టి నీ మాటకి స్పందిస్తుంది. ఎందుకంటే నువ్వు నమ్మావు కనుక నేను దేవుడు నాలో క్రీస్తున్నాడు. ఓహో, ఎంతమంది ఈరోజు కొత్తతనం ఉంది? ఆ వాక్యం చాలా కొత్తగా ఉంది. నాకు నేను కొత్త విషయాన్ని నేను నేర్చుకున్నాను. ఇది నేను కలిగి ఉండాలని నమ్మిన వారు మాత్రమే గట్టిగా చెప్పకూడదు. పరిశుద్ధాత్మని కనబడాలి. సహాయం చేస్తాడు. ఆ బుద్ధిలోనే నశించిపోతున్నాను. బయటికి రావాలి. చెప్పండి. ఆశీర్వాదం ఉన్నట్టు నేను వారసుడినై ఉన్నాను. ఆశీర్వాదానికి నేను వారసుడినై ఉన్నాను. ఆశీర్వాదానికి వారసుడినై ఉన్నాను. అస్సలు స్త్రీలు లేదు దేవుని వాక్యం కోసం. ఆ రోజు నేను ధవళేశ్వరంలో రాజమండ్రిలో వాక్యం బోధిస్తున్నాను. ఆ ఎవరస్తులు కోట్లు కోట్లు పడగెత్తినాడు. ఎందుకంటే సంవత్సరానికి 3 పంటల వారు చూస్తాను. అలాంటి పడగెత్తినాడు. ఆ ఎవరస్తులు ఆడపిల్లలు మోగలు ఉత్సాహంతో దేవుని మాట విన్నారు. కరెక్ట్ నా చెప్పని? అవును. హల్లెలూయా. హల్లెలూయా. ఆశక్తితో కూడింది. ఆ జాయ్. దేవుడు నాతో మాట్లాడారు. ఎందుకంటే నా ప్రియ కుమారుని, ఆయన హిస్ బిలవెడ్ సన్. నీ భక్తిని బట్టి నువ్వు ఆయన ప్రియ కుమారుడు కాదు, యేసు క్రీస్తుని బట్టి తండ్రికి నువ్వు ప్రియ కుమారుడు అయి ఉన్నావు. హల్లెలూయా. ఆల్ క్రెడిట్ గోస్ టు లార్డ్ జీసస్. హల్లెలూయా. ఆ ఘనత నీది కాదు, క్రీస్తు యేసు ఘనతది. హల్లెలూయా. 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 నువ్వు కూడా మనం ఏమవ్వాలి? ట్రైన్ అవ్వాలి. ఏం చేయాలి? చూడండి, రాజుకి పిల్లలు ఉంటారు. జాగ్రత్తనే. రాజు పిల్లలు ఉంటారు. కొంతమంది 10-10 ఉంటారు. కానీ ఆయన తర్వాత జాగ్రత్తనే, ఆయన తర్వాత ఎవరు సింహాసనంకి వెళ్ళాలన్నది రాజు అక్కడ ఉన్న మంత్రులు గమనిస్తారు పిల్లల్ని. హల్లెలూయా. హల్లెలూయా. గమనించి అందులో ఒకరిని రాజు దగ్గరికి తీసుకొస్తారు. వీడికి మేము ట్రైనింగ్ ఇస్తాం.
నీ తర్వాత సింహాసనపై కూర్చోడం అర్హుడు. హల్లెలూయా. హల్లెలూయా. ఏం చేశాడు? 10 మంది పిల్లల్లో వాడిని వేరు చేశాడు. అలాగే ఈ లోకంలో ఉన్న మనలో ఉంది నిన్ను నన్ను రాజా హల్లెలూయా. నువ్వు పిలిస్తే పలుకుతాయి, హల్లెలూయా. నువ్వు పిలిస్తే కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా. My God, Lord Jesus, we praise you. Hallelujah. 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 Oh my God, my God. Thank you, thank you, thank you, thank you. చెప్పండి, నేను ట్రైనింగ్ లో ఉన్నాను. నేను ట్రైనింగ్ లో ఉన్నాను. అది దత్తపుత్రుడు యొక్క హక్కు. దత్తపుత్రుడు అంటే అర్థం ఏంటంటే ఆయనలాగా ట్రైన్ అయ్యి ఆయన ప్రతినిధిగా భూమి మీద నిలబడ్డాడు. యేసుక్రీస్తు కూడా దత్తపుత్రుడుగా ట్రైన్ అయ్యాడు. ఎన్ని సంవత్సరాలు ట్రైన్ అయ్యాడు? 30 సంవత్సరాలు. అందుకే అన్నాడు ఫిలిప్ అడిగితే తండ్రిని చూపించండి, నన్ను చూడు, నా తండ్రి అంటే ఎలా ఉంటాడు, నేను చేసే కార్యాలు చూడు, నేను మాట్లాడే మాటలు చూడు, నా ప్రవర్తన చూడు, నా చూపు చూడు, నా నడవడిక చూడు, నా ఆలోచన అర్థం చేసుకోండి, నా తండ్రి కూడా ఎలాగే ఉంటాడు. సేమ్ అర్థమైతే దేవుని స్తోత్రం చేస్తాడు. హల్లెలూయా. 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 చూడండి, తన బిడ్డలు అన్న వారిని విను, చెవులు విను. లాస్ట్ మాట, లాస్ట్ పాయింట్ ఐఎమ్ ట్రైంగ్ టు ఎక్స్ప్రెస్ టు యు. కూడా అంత చెప్పాలను కానీ పాలతో బ్రతుకుతున్నాం, మీకు బలమైన ఆహారిస్తే తక్కువ కట్టేస్తాను. అవును. హల్లెలూయా. 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 ఈరోజు ఎంత అర్థం? హల్లెలూయా. మీకు అర్థం మళ్ళీ ఇంకోసారి ఇంకో ఆదివారం బోధిస్తాను, చెప్పండి. కానీ మిస్ అవ్వదు ఈ పాయింట్స్ నేను. హల్లెలూయా. 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 మనిషికి చాలా కష్టమైన పని ఏంటో తెలుసా? మార్పు చెందడం. మారడం కష్టం, అంత ఈజీ కాదు. అది మేలైన కానీ వద్దు అని అంటే అదే కావాలి, ఎందుకంటే అవాడైతే ఇది మనకున్న పెద్ద రోగం. క్యాన్సర్ కంటే భయంకరమైన రోగం, ఎయిడ్స్ కంటే ఘోరాతి రోగం. ఇది మార్పు చెందడానికి ఇష్టపడకపోవడమే పెద్ద రోగం. హల్లెలూయా. 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 నా మాట మీరు వింటున్నారా? వినండి. యాకోబు తన కుమారుని అందరినీ పిలిచి ఆశీర్వదించాడు. అందరినీ ఆశీర్వదించాడు. నా మాట వింటున్నారా? ఆదికాండం 49:10 బట్టి మనం చూస్తే చూడండి, 4వ కుమారుడైన యోదయాన్ని ప్రత్యేకంగా ఆశీర్వదించాడు. నా మాట మీకు అర్థమవుతున్నాయి? మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తాడు. నువ్వు ఆయన కుమారుడు, నువ్వు నమ్మేలా ఆయన నిన్ను తన కుమారుడుగా చూస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా నిన్ను ఆశీర్వదిస్తాడు. కానీ నేను ఆయన కుమారుడు నమ్మితే నీ మీద ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదం యోదయాన్ని కలిగినట్టు నీకు కూడా కలుగు. ఏమన్నాడు తెలుసా? ప్రతి కుమారుడు రూబేన్ మొదలుకున్న ఆఖరి వరకు బెంజమిన్ వరకు అందరిని ఆశీర్వదించాడు. కానీ యూదయ 4వ కొడుకు దగ్గరికి వచ్చేసరికి ఆ 10వ వచనం ఉంటుంది, నీ యొద్ద నుండి దండము తీసివేయబడదు, నీ పాదముల కాళ్ళు మధ్య నుండి రాజదండం తీసివేయబడదు. అంటే అర్థం ఏంటంటే ఈ మిగతా వాళ్ళందరూ కూడా మీ రాజగారికి తల ఉంచుతారు. ఏంటి ఆశీర్వదించాడు? చెప్పండి. స్పెషల్ ప్రత్యేకమైన ఆశీర్వాదం ఇచ్చాడు. అందరినీ ఆశీర్వదించాడు. కానీ వాడు యూదయ ఆశీర్వదించాడు. నాకు ఈ నచ్చు నాకు ఇష్టం ఉండదు అస్సలు. నేను టెంపర్ చూస్తాడు నా ప్రభు. హీ వాంట్స్ టు సీ యువర్ టెంపర్. ఇది అంత టెంపర్ అంటారు. ఈ టెంపర్ ఇప్పుడు చూపి దేవుళ్ళు. హల్లెలూయా. హల్లెలూయా. నా మాట మీకు అర్థమవుతుందా దేవుడు గారు? థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా. మీలో ఎంతమంది ప్రత్యేకంగా ఆశీర్వదించబడిన వారు ఉన్నారు ఇక్కడ? అంటే అడుక్కునేవారు కాదు, అడుక్కునేవాడు జస్ట్ ఆర్డినరీ. కానీ తీసుకోవడం తెలిసినవాడు, అంటే నీకు ఎంత పరిచయం ఉండాలి తండ్రితో, యేసు నీకు ఎంత క్లోజ్ రిలేషన్ ఉన్నాడు. నా మాట అర్థమైంది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 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 చెప్పండి, నేను రాజు. నేను రాజుని. క్రీస్తు యేసులో రాజు. క్రీస్తు యేసులో నేను రాజుని. నాతో కలిసి చెప్పండి. నా తర్వాత గమనించి చెప్పండి. యేసుతో పాటు నేను సిలువ వేయబడ్డా. నమ్మి చెప్పండి. యేసుతో పాటు నేను సిలువ వేయబడ్డాను. కన్నుసుకుని నాతో చెప్పండి ప్లీజ్. దేవుని బిడ్డలారా, మిమ్మల్ని క్రీస్తు దగ్గరికి నేను చాలా చేరువు తీసుకురావడానికి ఇష్టపడుతున్నాను.
ప్రభు మీకు సహాయం చేయను గాక. ఆమేన్. చెప్పండి, యేసుతో పాటు నేను సిలువేయబడ్డాను. యేసుతో పాటు నేను సిలువేయబడ్డాను. యేసుతో పాటు సిలువలో శ్రమ అనుభవించాను. యేసుతో పాటు నేను సిలువలో శ్రమ అనుభవించాను. యేసుతో పాటు సిలువలో మరణించాను. యేసుతో పాటు నేను సిలువలో మరణించాను. యేసుతో పాటు నేను సమాధి చేయబడ్డాను. యేసుతో పాటు నేను సమాధి చేయబడ్డాను. యేసుతో పాటు నేను మరణంలో లేపబడ్డాను. యేసుతో పాటు నేను మరణం నుంచి లేపబడ్డాను. యేసుతో పాటు నేను పరలోకానికి ఎత్తబడ్డాను. యేసుతో పాటు నేను పరలోకానికి ఎత్తబడ్డాను. యేసుతో పాటు పరలోకంలో నేను తండ్రి కృపార్శ్వమున ఆసీనుడై ఉన్నాను. యేసుతో పాటు పరలోకంలో తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాను.